మక్కిలేష్ సాయిబాబు గారు, అగ్రి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో వ్యవహారం ఉంది. కోర్టులోకి వెళ్లకుండానే ప్రభుత్వం దీని మీద కొంచెం ఇంటెన్సివ్ గా దృష్టి పెట్టి ఉండుంటే ఇంతమంది ఆత్మహత్యలు జరిగి ఉండేవి కదా. నేను కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఎట్లా చూసారు దీని మీద మీ రెస్పాన్స్? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని అడిగారు. ఇష్యూని సపరేట్ గా చూడాలండి, కాంగ్రెస్ పార్టీని సపరేట్ గా చూడాలండి. ఇక్కడ ఇది మొత్తం కూడా అగ్రిగోల్డ్ ఆ డిపాజిట్స్ చట్ట వ్యతిరేకంగా కలెక్ట్ చేయటము, చట్ట వ్యతిరేకంగా తీసుకోవటం ఇవన్నీ కూడా 2004 తర్వాత నుంచి మొదలైంది. సో ఆ టైంలో కంట్రోల్ చేసుకోలేకుండా ఇవాళ దాన్ని పోయి కాంగ్రెస్ పార్టీ ఇష్యూ చేయటం అనేది మంచిది కాదు. ఇష్యూ అగ్రిగోల్డ్ ఇష్యూ అనేది ఉంది, అది ఒక కంపెనీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండేది కాదు. వాళ్ళు మోసం చేశారు. మంత్రుల మీద ఇవి కూడా ఆరోపణలు వచ్చాయి కదా, భూములు రకరకాలు. ఇవాళ మంత్రి కూడా వివరణ ఇచ్చారు, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఉంది. ఇవాళ దాంట్లో అగ్రిగోల్డ్ లో ఉన్న కొన్ని సంస్థల్లో, దానికి ఉన్న సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ గా షేర్ హోల్డర్స్ గా కూడా ఉన్నారు. షేర్ హోల్డర్ గా ఉన్నంత మాత్రం అది కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కూడా చుట్టానికి వీల్లేదు. అక్కడ ఆ టైంలో వాళ్ళు కాంట్రాక్టులు చేశారు, వాళ్ళతో కలిసి సెయిల్ అయ్యారు. ఇంకో అదే పత్రికల్లో ఉంది, ఆ డైరెక్టర్లు సోనియా గాంధీతో కలిసి తిరిగి వచ్చారు అనేది. ఇవన్నీ కూడా మనం అట్లా కాంగ్రెస్ పార్టీని ఇష్యూని రెండు కలపొద్దు. చట్టం సరిగ్గా అమలు కాలేక ఆ డిపాజిట్స్ కలెక్షన్ అనేది జరుగుతుందండి. ఈ రోజు కూడా మొన్న ఆన్లైన్ లో కొంతమంది డిపాజిట్స్ కలెక్ట్ చేసేసారు. ఇవాళ ఈ రకమైన మోసాలు వీటిని చట్టం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. మనం చూసాం, మన ఢిల్లీలోను వీటిలో కలెక్ట్ చేసి మన దగ్గర కూడా కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. దీన్ని చట్టం ఇంప్లిమెంట్ చేయలేక విపరీతమైన కలెక్షన్ వెళ్ళిపోతా ఉంది. కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ రెండింటిని ముడిపెట్టకుండా సమస్య ఎక్కడ నుంచి మొదలైంది, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనేది చూడాలి. సాయిబాబు గారు చెప్పాలి వాళ్ళ పార్టీ నాయకుడికి పోయి, ఇది కాంగ్రెస్ పార్టీ ఇష్యూని టేకప్ చేయడం కాదు. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి అగ్రిగోల్డ్ బాధితులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి గవర్నర్ గారిని కలిశాం. అక్కడ అంటే బాధితులు 3 ప్రశ్నలు మా ముందు పెట్టారు, ఆ తర్వాత గవర్నర్ ముందు కూడా పెట్టారు. ఏంటంటే, ఒకటి 130 మంది పైగా చనిపోయాం, 20 లక్షల మంది ఇన్వాల్వ్ అయి ఉన్నాం, కోటాను కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఆ సంస్థకు ఉన్నాయి. ఫస్ట్ ఎవరు ఎంత డిపాజిట్ చేశారు 20 లక్షల మంది, దాన్ని ఆన్లైన్లో పెట్టండి. రెండవది 1100 కోట్లు వస్తే 15 లక్షల మంది అకౌంట్లు సెటిల్ అవుతాయి. కనుక మీరు దాన్ని వేలం వేసి ఇవ్వండి. వేలం వేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పద్ధతి ఉంది, అంటే దాన్ని గవర్నమెంట్ తీసుకుని దాన్ని చేసే స్కీమ్ పేరు నాకు తెలియదు, మర్చిపోయా. ప్రస్తుతం అది కోర్టులు డైరెక్షన్ ఇచ్చేసి వేలం అన్నప్పుడు విలువైన భూములు, విలువైన ఆస్తుల్ని తక్కువ ధరకి కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దాన్ని తీసుకుని ఇవ్వాలి అని ఇంకో డిమాండ్ పెట్టారు. అట్లాగే అక్కడ ఇంకా వాళ్ళే చెప్పిన మాట ఏంటంటే, అక్కడ గవర్నర్ గారికి కోర్టులో కూడా వాళ్ళ లాయర్ చెప్పారు, సార్ కొద్దిమంది నాయకులు దీన్ని విలువైన భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒత్తిడి ఉందని కోర్టులో కూడా లిఖితపూర్వకంగాను అన్ని ఇచ్చిన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి న్యాయం చేయమని అడిగారు. ఇక్కడ నా డిమాండ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిమాండ్ని సపోర్ట్ చేస్తా ఉంది. 20 లక్షల మంది అక్కడ నష్టపోయి ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి. మీరు ఎవరెవరు ఎంత అప్పు ఉన్నారో మీరు ప్రకటించండి, ఆస్తుల వివరాలు ప్రకటించండి. ప్రకటించిన తర్వాత ప్రైవేటుగా దాన్ని వేలం వేయలేకపోతే ప్రభుత్వమే దాన్ని తీసే ఆస్తులను తీసేసుకొని అక్కడ వాళ్ళకి న్యాయం చేస్తే చాలా మంది బతుకుతారన్నది ఇందులో. ఆ అగ్రిగోల్డ్ అనేది ఒక కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఉన్నది, అట్లాగే సెబీ రూల్స్ ప్రకారం దాన్ని పనిచేయాల్సి ఉంటుంది. దాన్ని ఆక్షన్ ప్రొసీజర్ అన్నా, లిక్విడేషన్ చేయాలన్నా కానీ హైకోర్టు జ్యూరిడిక్షన్ ఉంటుంది, కానీ స్టేట్ గవర్నమెంట్లకు ఎక్కడ కూడా పాత్ర ఉండదండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన పాత్ర. ఇది లోకల్ గా ఏదైనా క్రైమ్ జరిగితే పోలీస్ అటాచ్ చేయొచ్చు, కానీ దీనికి క్రైమ్ ఇవన్నీ తీసుకోవాలంటే డిఫరెంట్ గా అన్నకే చెప్తున్నా అంటే, కేంద్ర ప్రభుత్వంలో పద్ధతి ఉంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫాలో చేసి వాళ్ళకి న్యాయం చేయమని కోరుతాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం, టైము ఖచ్చితంగా వచ్చాయి తప్పక. అంటే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు బెంగాల్లో శారదా కుంభకోణం, తర్వాత అక్కడ ఉత్తరప్రదేశ్లో మరొక కుంభకోణం, రకరకాల సహారా లేకపోతే ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నిటికి కారణం ఏంటంటే, చాలా విపరీతమైన యొక్క మనీ చలామణి కారణంగా జరుగుతూ వస్తున్నాయి. అయితే దాన్ని ఒకటే రోజు మనం అరికట్టలేము, కానీ చట్టాలనే వాటిని చాలా అంటే లక్షల మంది బాధితులు ఉన్నప్పుడు కూడా దాన్ని పెట్టాల్సిన దృష్టి పెట్టడం అవసరము. అయితే ఇందులో న్యాయపరమైనవి, తర్వాత కంపెనీ యాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. కేవలం ప్రభుత్వాలు డైరెక్ట్గా జోక్యం చేసుకునే యొక్క
పరిస్థితి ప్రతి విషయంలో లేదు. కానీ అగ్రిగోల్డ్ యొక్క ఇది చాలా డిఫరెంట్, చాలా రోజుల నుంచి జరుగుతుంది. అది తెలంగాణలో కూడా ఉంది దాని యొక్క సమస్య. కేవలం ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా లక్షలాది బాధితులు ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏమి మాట్లాడడం లేదు, ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. దాని చట్టాలు ఏం మాట్లాడడం లేదు. యాక్ట్స్ మార్చొచ్చు కదా, పార్లమెంట్ లో కాబట్టి చేయొచ్చు కదా. దీనికి ఎవరన్నా సపోర్ట్ చేస్తారు? ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కూడా దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అయితే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దీని పరిధి ఎక్కువ తెలంగాణ అండ్ ఆంధ్రాలోనే ఉంది ఈ యొక్క అగ్రిగోల్డ్ యొక్క విషయం. ప్రభుత్వాలు పారదర్శకంగా చేయాలి. కోర్టులు దృష్టి పెడుతున్నా బాధితులు మాత్రం ఇంకా అలాగే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వారు చెప్పిన లెక్క 130 చనిపోయారట. ఏం చేయాలి? అగ్రిగోల్డ్ అనేది ఒక వ్యవస్థ ఫెయిల్యూర్ కి చిహ్నం. అది ఒక వ్యవస్థ మొత్తంగా ఫెయిల్ అయింది. వాళ్ళు దొంగలు కనపడతానే ఉన్నారు, దోపిడీ చేసే వాళ్ళు కనపడతా ఉన్నారు, మోసగించే వాళ్ళు కనపడతా ఉన్నారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితి. అంటే దానికి వాళ్ళ ప్రస్తుతం చట్టాలు కానీ ప్రస్తుతం శాఖలు కానీ పనికిరావు. దానికోసం ప్రత్యేకమైన శాఖ లాంటిది ఏదైనా క్రియేట్ చేసి అట్లాంటి వాళ్ళని పట్టుకోవడం కోసం ప్రత్యేక చట్టాలు చేసి ఏది చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో రాజకీయపరమైన అంశాలు ఏమీ లేవు. కానీ కాంగ్రెస్ ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండటం వలన పాపం గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. ఏం చేద్దామని గవర్నర్ ఏం చేస్తాడు, పూజలు చేయమంటాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళి మీరు పూజలు చేసి దేవుడిని ముక్కుంటే మొత్తం సరిపోద్ది అన్నట్టు. గవర్నర్ ఏం చేస్తారండి? అసలు గవర్నర్కి ఏం సంబంధం అండి దీనికి? ప్రభుత్వంతో మాట్లాడకూడదా? ప్రభుత్వం ఏం చేయాలి చెప్పమనండి. ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ఏదో సెన్స్ ఆఫ్ హ్యూమర్ సరదా కోసం వెళ్ళారు కానీ అది బాగానే ఉంది. అంతవరకు నవ్వుకునే వ్యవహారం. అలా గవర్నర్ దగ్గరికి వెళ్తాడు. మన గవర్నర్ అంతా పెద్ద పొరపాటుగా మాట్లాడతారు. బాధితులు వస్తే మేము కలిసి తీసుకెళ్ళాం. బాధితులు ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధ ప్రభుత్వానికి ఎంతమంది రిప్రజెంట్ ఇచ్చారా మీరు? చెప్పేదంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి అని చెప్పడానికి ఇది పెద్ద చట్టం అవసరం లేదు. ఉదాహరణకి ఫీల్డ్ మీద అనుమానం ఉందండి, ఏజెంటే డబ్బులు తినేసినాడు అనుమానం ఉంది. శ్రీనివాస్ అనే అతను 10,000 కట్టాడు. అతనికి ఏం అనుమానం ఉందంటే నా డబ్బులు కట్టాడని ఇతను తిన్నాడు అనుమానం ఉంది. సో ఒకసారి ఆ 20 లక్షల మంది లిస్ట్ వేసేస్తే ముందు ఒకరి మీద అనుమానాలు పోతాయి. ఇందులో 2014 ముందే అగ్రిగోల్డ్ మీద అనేక కేసులు ఉన్నాయండి. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కనపడలేదు. ఆ రోజున చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఒక ఇట్లాంటి కుట్ర జరుగుతున్నప్పుడు కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఎవరైనా దాని నుంచి ఎలా లబ్ధి పొందామని చూస్తారు తప్ప దాని నుంచి అసలు దాన్ని లేకుండా చేద్దామని ఎవరు సొల్యూషన్ కోసం చూడటం అలాగే చూశారు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది చూసినట్టు నాకు పర్సనల్ కూడా తెలుసు. ఏదేమైనా ఇప్పుడు వ్యవస్థ ఫెయిల్యూర్ ఇట్లాంటి జరగకుండా అప్పుడు సరే ఇది జరిగిపోయింది, భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నట్లేరు. గవర్నర్ దగ్గరికి వెళ్తాం మాత్రం చాలా హాస్యాస్పదమైన చర్య. గవర్నర్ దగ్గరికి వెళ్తాం.